అబ్బా! అన్నా నేను ఈరోజు 200 గ్రామ్స్ ప్రోటీన్ తినేసా తెలుసా? నాకింక బాడీ బాగొచ్చేస్తది. ఈ బొందొస్తదా? ఫ్యాటొస్తది. అదేంటన్నా అలా అంటున్నావు? అంటే అవి తినకూడదా? తినకూడదు. నీ లీన్ బాడీ మాస్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ అండ్ ట్రైనింగ్‌ని బట్టి తీసుకోవాలి. అయితే ఎలా అన్నా? ప్రోటీన్ ఎంత తినాలి? ఎలా కాలిక్యులేట్ జేసుకోవాలి? చెప్తాలే గానీ ముందైతే ఫాలో కొట్టేసి. హౌ మచ్ ప్రోటీన్ వి షుడ్ టేక్ యాక్చువల్లీ? ప్రోటీన్ కన్జంప్షన్ అనేది ఈస్ క్వైట్ వేరియబుల్ బేస్డ్ ఆన్ యువర్ ఫిట్‌నెస్ గోల్స్. సో, దానికంటే ముందు మనం ఎంత ప్రోటీన్ తినాలో ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. మోస్ట్‌లీ మన ప్రోటీన్ ఇంటేక్ డిపెండ్స్ ఆన్ ఎల్‌బీఎం, లీన్ బాడీ మాస్ ఇండెక్స్. ఎల్‌బీఎం ఇంటూ 0.52 to 3 grams. అంత ప్రోటీన్ యాక్చువల్లీ వి షుడ్ టేక్ టు అవాయిడ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. సో, ఎల్‌బీఎంని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? హౌ టు నో ఎల్‌బీఎం? ఎల్‌బీఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ బాడీ వెయిట్ మైనస్ బాడీ వెయిట్ ఇంటూ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. సపోజ్ నా బాడీ వెయిట్ 68 kg అనుకుంటే 68 మైనస్ 68 ఇంటూ 0.16, ఇక్కడ 0.16 నా పర్సెంటేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 57.12 kgs. సో మనం మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎలా తెలుసుకోవాలి? మన దగ్గర మిషన్స్ ఏమి ఉండవు కాబట్టి బేస్డ్ ఆన్ సింపుల్ విజువల్ ఎస్టిమేట్ వీ కెన్ ఫైండ్ అప్రాక్స్ వాల్యూ. స్క్రీన్ పైన ఉన్న వాల్యూస్ ప్రకారం మీరు మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ యూ కెన్ ఎస్టిమేట్ అప్రాక్స్ వాల్యూ. యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్ డిజైర్డ్ క్యాలరిక్ రేంజ్ ఈస్ ఫైన్ అని చాలా మంది చెప్తారు, కానీ అది నాట్ ట్రూ. మనం మన మెటబాలిజం అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోకముందే మన లార్జ్ కన్సప్షన్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ అన్నెసెసరీ అండ్ హెల్త్ కూడా పాడవుతుంది. మనం ప్రోటీన్ ఇంటేక్ ని గ్రాడ్యువల్ గా పెంచుకోవాలి రాదర్ దాన్ టేకింగ్ సడన్ జంప్స్. సో వాట్స్ యువర్ డైలీ ప్రోటీన్ గోల్? అన్నా అయితే ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ఎంత తినాలి? అయితే అన్నా బడ్జెట్‌లో డైట్ ఎలా చేయాలి? నువ్వు కూడా చేస్తున్నావా డైట్? ఇంటికి వెళ్ళడానికి బస్ టికెట్ కోసం జేబులో చిల్లర కూడా లేదురా. జేబే లేదు.